సో ఈ సమ్మర్లో అంటే ఏప్రిల్ 28 నుంచి స్పెషల్ క్యాంప్ ఫిజిక్స్ క్లాసెస్కి అంటే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి స్టార్ట్ చేస్తున్నాను. అయితే అక్కడ నేర్పించే విషయము సాధారణంగా అకాడమిక్ ఇయర్లో ఉండే విషయాలు మాత్రమే కాకుండా సబ్జెక్ట్ని డీప్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కొన్ని నేర్పించడానికి మెయిన్ ప్లాన్ చేశాను. సో దయచేసి అలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. So for that purpose you can contact the number 9963222150 9963222150. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాబ్లం చూసే ముందు ఫస్ట్ నేను ఒక చిన్న ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ఒక యాక్టివిటీ చేస్తున్నాను. ఇప్పుడు నా చేతిలో ఒక ఏరియా ఉంది, అంటే ఒక పేపర్ సమ్ ఏరియా ఉంది. సో దీనికి ఏమవుతుంది, ఒకవేళ నేను ఫైర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఏ రేట్లో అది కాలుతుందో చూసుకోవాలి. సపోజ్ అంటే ఇప్పుడు నేను దీన్ని ఫైర్ చేస్తున్నాను, అంటించిన తర్వాత అది ఎలాగ మారుతూ పోతుంది అనేది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఏరియా డిస్పోజ్ అవుతుంది కదా, అంటే ఆ ఏరియా స్ప్రెడ్ అవుతూ కాలుతూ వచ్చింది, రైట్? సో డోంట్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ అట్ హోమ్. ప్రశ్న ఏంటంటే, అదొక ఏరియా ఉండింది, నేను ఫైర్ చేసినప్పుడు ఆ ఫైర్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఆ స్ప్రెడ్ అవుతూ వచ్చినప్పుడు అది అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే కొంత టైం వరకు, లేదా అక్కడ ఎంత టైం చెప్పిన తర్వాత అప్పటి వరకు అది ఎంత ఏరియా బర్న్ అవుతుంది అని కనుక్కోవాలి అనుకోండి. సో దీనికి ఏం యూజ్ చేయాలంటారు? మ్యాథమెటిక్స్ టెక్నిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లేదా సమ్ అదర్ ఎనీథింగ్. సో దాని గురించి ఈరోజు మనం ఒక ప్రాబ్లం చేయబోతున్నాము. సో దయచేసి ఆ ప్రాబ్లం జాగ్రత్త వినండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ అట్ రేట్ ఆఫ్ 1 centimeter per second. At what rate is the area increasing when the side of the square is 6 meters? అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క సైడ్ ఎంత అంటే ఎక్స్, కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే యూనిఫామ్గా ఆ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అంటున్నాడు. అది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది, అది ఎక్కడ జరుగుతుంది అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మాత్రం ఆలోచించాలి. స్క్వేర్ యొక్క సైడ్ 1 centimeter per second పెరుగుతూ పోతుంది అంటే దాన్ని ఎలా రాసుకోవాలి? dx/dt is equals to, అంటే సైడ్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ యాజ్ హౌ 1 centimeter per second. 1 centimeter per second ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం అలా రాసుకోవచ్చు. సో ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ అట్ ది రేట్ ఆఫ్ 1 centimeter per second. ఓకే, అట్ వాట్ రేట్ ఈస్ ద ఏరియా ఇంక్రీజింగ్? సైడ్ ఇంక్రీజ్ అవ్వడం గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఏరియా ఇంక్రీజ్ ఎలా అవుతుంది అని అడుగుతున్నాడు. ఏరియా ఇంక్రీజ్ ఎలా అవుతుంది అన్నాడు. ఎప్పుడు? వెన్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ 6 meter. ఇప్పుడు ఇనీషియల్గా ఎంత ఏరియా ఉంది మనకు చెప్పలేదు, అంటే ఒక సైడ్ ఎంత ఉంది చెప్పలేదు. కానీ ఈ సైడ్ అనేది 6 meter అయ్యేసరికి, అంటే ఎక్స్ అనేది 6 meter అయ్యేసరికి, అంటే 600 centimeter అయ్యేసరికి, 600 centimeter అయ్యేసరికి ఏరియా ఎలా పెరిగి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏరియా రేట్ ఇంక్రీజ్ ఎలా ఉంటుంది అని. సో దాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో dx/dt ఈజ్ ఈక్వల్స్ టు 1 centimeter. ఇప్పుడు ఏరియా స్క్వేర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకున్న ఎక్స్ ఇంటూ ఎక్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్ స్క్వేర్. Now if I want to do that, the rate of area change, so that I am going to do it as dA/dt. Suppose నేను dA/dt చేశాను అనుకోండి, dA/dt ఈక్వల్స్ టు చేయాలి అంటే ఏరియా వచ్చేసి ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది, దట్ ఈజ్ ఓకే. d/dt ఆఫ్ ఏరియా ఈజ్ ఎక్స్ స్క్వేర్. బట్ ఆలోచించారా, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము, ఇక్కడ ఉండిందేమో ఎక్స్ టర్మ్స్, విత్ రెస్పెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ
విత్ రెస్పెక్ట్ టు టీ. సో విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నప్పుడు అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఇది ఇలా చేయడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు చైన్ రూల్ ఉంది. చైన్ రూల్, లెట్ us see that dA by dtని ఇంకోలా ఎలా రాయవచ్చు, dA by dx ఇంటూ dx by dt రాయవచ్చు. ఇప్పుడు చూడండి, ఏరియాని విత్ రెస్పెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూ ఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ dA by dx. అండ్ వాట్ అబౌట్ దిస్, by using what we are doing it, by using the chain rule I am doing it, by using chain rule. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్లో నేను వెళ్తే ఇక్కడ ఏం రాయాల్సి వస్తుంది, dA by dx చేయాలి, అది సేమ్ టైం ఇంటూ dx by dt. దాన్ని ఇలా చేయడానికే నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాను, dA by dt అంటున్నాను. ఈ dA by dtని ఇలా రాసుకోవాలి అని. అలాంటప్పుడు నాకేం వచ్చేస్తుంది చూడండి, dx by dt అంటే ఇంకా ముందు రాస్తున్నాను నేను, ఇంటూ dA by dx, రైట్, దట్ ఈస్ d by dx of a. Area is this. That is going to be what? It is a rate of change of area, dA by dt. That is going to become what? So d by dx of x square, d by dx of x to the power of n into x to the power of n minus 1. Like that, by using that formula, what will happen? It is going to happen dx by dt into d by dx of x square, 2 into x, 2 minus 1. That is going to be 2x, simply to say. Now dA by dt ante rate of change of area with respect to time. What is happening? 2x into dx by dt. What do you know about dx by dt? What do you know? dx by dt is 1. What is that? 2. 2 is constant. What is x? ఎంత ఎప్పుడు మాట్లాడుతున్నాం మనం, x అనేది 600 సెంటీమీటర్ అయినప్పుడు మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు x is 600 and what is the dx by dt? You know that 1 centimeter per second. What is this? 600 centimeter into 1 centimeter per second. Now what is 2 into 600? 1200 centimeter into centimeter by second. Now I can write centimeter square per second. What is the rate of change of A? Rate of change of A means area change with respect to time is 1200 centimeter square per second. అంటే x అనే వాల్యూ ఎంత ఉండిందో స్క్వేర్కి ఇనీషియల్గా తెలియదు, కానీ ఆ x వాల్యూ 6 మీటర్స్ అంటే 600 సెంటీమీటర్స్ అయ్యేసరికి, 600 సెంటీమీటర్స్ అయ్యేసరికి అందులో ఉన్న ఏరియా రేట్ మనం మెజర్ చేస్తే 1200 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ మాత్రం అవుతుంది. సో ఇలాగా మనం వాల్యూమ్ గురించి కానీ, లెంత్ గురించి కానీ, తర్వాత ఎలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఫిజిక్స్లో మనం చేస్తున్నప్పుడు అలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ని మనం చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక స్పెసిఫిక్ థింగ్స్ని మీరు ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకుంటారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే, ఇఫ్ సమ్మన్ who needs and see this video, you can contact me, right? So ఖచ్చితంగా మీరు చాలా సాటిస్ఫైడ్గా, చాలా ఎనర్జెటిక్గా, మంచి కాన్ఫిడెన్స్తో తిరిగి వెళ్తారు. థ్యాంక్ యూ.